ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామమందిరం జాతికి అంకితమిచ్చిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్య బాలరాముని విగ్రహ దర్శనాన్ని రేపటి నుండి సాధారణ భక్తులకు కల్పించనున్నారు. అయోధ్యలో ఈ సాయంకాలం 10 లక్షల దీపాలతో దీపోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శోభాయాత్రలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైఎస్సార్ ఆసరా నిధులను లబ్దిదారులకు విడుదల చేస్తారు. వార్తల వివరాలు: భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్య నూతన రామమందిరంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముని పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు చేతబూని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్య అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అనంతరం బాలరాముని ముగ్ధ మనోహర సుందర రూపం దేశ ప్రజలకు సాక్షాత్కారమైంది. ఆ తరువాత 108 దీపాలతో మహాహారతి ఇవ్వటం ద్వారా ఈ మహాక్రతువు ముగిసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నయనానందకరంగా జరిగింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా వీణుల విందుగా సాగాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు అంతకుముందు మంగళ వాయిద్యాలు మోగించారు. దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన అత్యంత ప్రముఖులు, దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల సాయుధ దళాల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆలయం వెలుపల అతిథులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఎన్నో బలిదానాలు, త్యాగాల తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడని, ఈ శుభగడియల్లో దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 2024 జనవరి 22వ తేదీ సాధారణ తేదీ కాదని, ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा है। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం రేపటి నుండి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11:30 మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. ఆలయ నిర్వాహకులు నిత్యం 3 సార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. అయోధ్యలో ఈ సాయంకాలం 10 లక్షల దీపాలతో దీపోత్సవ వేడుక నయనానందకరంగా జరగనుంది. సరయూ నదీ ప్రాంతంతో సహా పట్టణంలోని వివిధ ప్రాంతాలను దీపాలతో అలంకరించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టణంలో 3 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రవాద నిరోధక దళం కూడా గస్తీలో పాల్గొంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో సరయూ నది ప్రాంతంతో సహా అయోధ్య పట్టణంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలశ శోభాయాత్ర కన్నుల పండువగా జరుగుతోంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు కోదండ రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉదయం సీతారాములకు 108 కలశాలతో గ్రామత్వం నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి సీతారాములను
పట్టణ పురవీధుల్లో శోభాయాత్రగా పెనుగంచిప్రోలు పట్టణంలో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ భక్త సమాజం ఆధ్వర్యంలో 500 మంది భక్తులచే అష్టోత్తర సంఖ్య హనుమాన్ చాలీసా పారాయణం, మాన్యుసూక్త హోమం, రామమూల మంత్ర హోమం, అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని ఆలయాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం, ప్రత్యేక యాగాలు, హోమాలు చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా దేవాలయాల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉరవకొండ పట్టణంలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన వైఎస్సార్ ఆసరా పథకం నిధులను లబ్దిదారులకు విడుదల చేస్తారు. ఇప్పటికే 3 విడతలుగా 19,175 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. చివరి విడతగా 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రేపు 6,394 కోట్ల రూపాయల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలు జిల్లాల నుంచి విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. భారతీయ మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించే ఒక చారిత్రక ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారమైందని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మన జీవితంలో, మన జీవనంలో ముఖ్య భాగమైన శ్రీరాముని దివ్య మందిరం, ఆ పురుషోత్తముని జన్మస్థలమైన అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రారంభం కావటం అందరూ గర్వించవలసిన విషయమని వెంకయ్యనాయుడు సామాజిక మాధ్యమంలో ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో తిరుపతిలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుపతి వాసులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయోధ్య రాముడు, అభినవ రాముడు ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు ఏదైతే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టారో, భారతదేశం విశ్వగురువుగా ప్రపంచ దేశాలన్నిటికీ మార్గదర్శకంగా ఉండాలనే దాంట్లో ఈ రోజు నుంచి భారతదేశం ముందుంటుంది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పంపిన లక్ష లడ్డూలు నిన్న పట్టణానికి చేరుకున్నాయి. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అయోధ్యకు చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ లడ్డూలను ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు. 350 పెట్టెలలో అమర్చిన ఈ లడ్డూలు నిన్న సాయంకాలం అయోధ్యకు చేరుకున్నాయి. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయులు ఆనందోత్సాహాలతో కార్లు, మోటారు వాహనాల ర్యాలీలు నిర్వహించారు. కాలిఫోర్నియా నగరంలో రామమందిరం చిత్రాలతో నిన్న భారీ కార్ల ర్యాలీ జరిగింది. కాగా బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ భారతీయులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. సీతాదేవి స్వస్థలంగా భావిస్తున్న నేపాల్ దేశంలోని సీతాదేవి ఆలయం రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరుస్తోంది. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పురస్కరించుకుని భక్తులు దీక్షలో పాల్గొంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామమందిరం జాతికి అంకితమిచ్చిన ఈ రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్య బాలరాముని విగ్రహ దర్శనాన్ని రేపటి నుండి సాధారణ భక్తులకు కల్పించనున్నారు. అయోధ్యలో ఈ సాయంకాలం 10 లక్షల దీపాలతో దీపోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శోభాయాత్రలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైఎస్సార్ ఆసరా నిధులను లబ్దిదారులకు విడుదల చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.